నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సత్తెనపల్లి అలాగే చంద్రగిరి నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి వైసీపీ నేతలు కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. బట్ కోర్టు అయితే వాటి వ్యాజ్యాలను కొట్టివేసింది ఈసీ వాదనలు విన్న తర్వాత అని మనకి తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే ప్రసాద్ గారు. చంద్రగిరి సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రీపోలింగ్ చేయాలి అని చెప్పి వైసీపీ నేతలు కోర్టులో వ్యాజ్యాలు వేయడం జరిగింది. బట్ ఈసీ వాదనలు విన్న తర్వాత కోర్టు అయితే ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది అని అంటున్నారు. సో ఎందుకు కొట్టివేసింది, అసలు వాళ్ళెందుకు చంద్రగిరి సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అలా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కోరడం జరిగింది అంటారు? ఇప్పుడు ఎప్పుడైతే చంద్రగిరి కానీ మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసారు, ఆల్మోస్ట్ ఎలక్షన్ వన్ సైడే జరిగింది. సో కూటమికే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ కూడా ఏంటంటే మీరు చూశారు అంబటి రాంబాబు యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదో, అంబటి రాంబాబు యొక్క మాటలు చేష్టలు, ఏదో సుకన్య అని అదని ఇదని గంట అరగంట అసలు సభ్య సమాజం ఒక మంత్రిగా ఉండవలసిన లక్షణాలు ఏమీ లేకుండా కనీసం తన శాఖ మీద ఒక అవగాహన లేకుండా ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కనీసం అసలు డ్యామ్ అంటే ఏంటో స్పెల్లింగ్ తెలియనోడు, టీఎంసీ అంటే ఎన్ని గ్యాలన్ల వాటర్ ఉంటుంది లేకపోతే ఎన్ని లీటర్ల వాటర్ ఉంటుందో తెలియనోడు, అసలు ఇలాంటి వాళ్ళందరూ కూడా మంత్రులుగా ఉండి ఎంతసేపు ఆ యొక్క తొగ్లక్ జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచడం కోసం ఎప్పుడు చూసినా బాబు గారి మీద, ఇటు లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మిగతా నాయకుల మీద ఒంటికాల మీద లేకడం తప్పించి అతనికి కనీసం అవగాహన కానీ అర్హత కానీ ఏమీ లేని వ్యక్తి. సో ఎప్పుడైతే ఆ యొక్క నియోజకవర్గంలో ప్రజలు తనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారో, సో కొన్ని పోలింగ్ బూతుల్లో కంప్లీట్గా వన్ సైడ్ పోలింగ్ జరిగింది. సో ఆ కడుపు మంటతోటి ఏదో విధంగా దీన్ని మసిపూసి మాడికాయ చేసి మళ్ళీ ఏదైనా రీపోలింగ్ పెట్టించి ఏదో గ్యాంబ్లింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇటు చంద్రగిరిలో మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి, ఇతను కూడా హైకోర్టులో వాద్యం వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఈసీకి సంబంధించిన ఒక సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో దేశాయ్, ఆయన కంప్లీట్గా వీళ్ళందరికీ కూడా బేస్లెస్ వాదనలని, ఎక్కడ కూడా ఇరెగ్యులేటరీస్ జరగలేదని, ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగలేదని, చాలా పారదర్శకంగా జరిగిందని, సో ప్లస్ వీళ్ళు అడిగినట్టుగా వీళ్ళ సమక్షంలోనే వివిప్యాట్స్ కానీ ఆ ఈవీఎంలు కానీ అన్నీ చేయాలని అని చెప్పిన దానికి కూడా అసలు ఆ విధంగా చట్టంలో కూడా ఎక్కడ సవరణ లేదని కూడా, చట్టం లేదని కూడా కోర్టు క్లీన్గా చెప్పడం జరిగింది, ఈసీ చెప్పడం జరిగింది. సో ఈసీ వాదనలు విన్న తర్వాత సో పిటిషనర్లకి అసలు అర్హత లేదని, కాబట్టి దీన్ని మీరు రీపోలింగ్ అడిగే అర్హత మీకు లేదు, ఎక్కడా కూడా ఇరెగ్యులేట్ జరగలేదని హైకోర్టు వీళ్ళకి మొట్టికాయలేసి ఆ కేసు కొట్టేయడం జరిగింది. సో వీళ్ళకి తెలిసిన విషయమే కదా, వీళ్ళకి పోయినసారి అదే గత 5 ఏళ్లలో వీళ్ళు అధికారంలోకి ఎలా వచ్చారో మనకు తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటు పంచాయతీ ఎలక్షన్లో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, ఇటు ఎన్ని రకాల ఎలక్షన్లు జరిగినా కూడా అసలు కనీసం ప్రత్యర్థి పార్టీలని, అపోజిషన్ పార్టీలని, నాయకుల్ని బయట తిరగనివ్వలేదు. వీళ్ళకున్న అండబలం, అర్ధబలం, వీళ్ళకున్న పోలీస్ బలంతో కనీసం ఎవరిని కూడా ఆ యొక్క ప్రత్యర్థి పార్టీ వాళ్ళని కూడా నామినేషన్ వేయడానికి కూడా రానివ్వలేదు బూతులకి వీళ్ళు. సో ఆ విధంగా వన్ సైడ్ పోలింగ్ చేసిన వీళ్ళకి ఈసారి ఈ యొక్క ప్రజలు మార్పు వచ్చి ప్రజలు వన్ సైడ్ చేయడం, ఈ విధంగా ఈసీ కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, కొంతమంది ఎవరైతే వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించిన పోలీస్ ఆఫీసర్లని, ఐఏఎస్ఎల్ని మార్చడంతో ఇది కొరగాని కొయ్యగా మారడంతో వీళ్ళ ఆటలు చెల్లలేదు. సో చెల్లపోయేటప్పటికి ఎలాగో ఓడిపోతున్నాం అనే ఆ యొక్క దుర్బుద్ధితోటి ఈ విధంగా ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, ఈ బూతులు ఇలా జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అని ఏదో విధంగా మళ్ళీ రీపోలింగ్ పెట్టించి ఏదో విధంగా వాళ్ళకున్న అండబలం, అర్ధబలంతో ఏదో విధంగా మళ్ళీ అలజడులు సృష్టించో, గొడవలు సృష్టించో ఏదో విధంగా బయటపడదామని ఏదో వీళ్ళు వేసిన కుయ్యత్తులోకి ఇటు హైకోర్టు కానీ ఈసీ కానీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున 9 చోట్ల ఇలాంటి కొన్ని దాడులు జరిగాయి. అందులో ఓన్లీ మాచర్ల నియోజకవర్గంలోనే 7 చోట్ల దాడులు జరిగాయి అంటున్నారు. మరి అక్కడ రీపోలింగ్ చేయాలని చెప్పి ఎందుకు వైసీపీ నేతలు అడగలేదు? ఓన్లీ చంద్రగిరి అండ్ సత్తెనపల్లికి సంబంధించి ఎందుకు అడిగారు? అదే చెబుతున్నాం కదమ్మా, వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇది అవకాశవాదం. ఇది
అసలు ఎలక్షన్ రోజున గొడవ పెట్టుకుంది వాళ్ళే, ఎలక్షన్ తర్వాత గొడవ పెట్టుకుంది వాళ్ళే, ఇప్పుడు కావాలని ప్రతిపక్షాలు అని చెబుతారు. ఈవెన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అంత క్లియర్గా బూత్లోకి వెళ్ళి బూత్లో ఈవీఎం మెషిన్లు పగలగొట్టి అంత హడావిడి చేసి అందరినీ భయభ్రాంతులు చేస్తే దాన్ని ఇదే అంబటి రాంబాబు అది మార్ఫింగ్ అంటాడు, అది మార్ఫింగ్ వీడియో అంటాడు. అంటే కనీసం అసలు వీళ్ళు అసలు మనిషి జన్మ ఎత్తారా, అసలు మనిషి పుట్టారా, కనీసం ఇంగితం ఉందా, కనీసం కళ్ళ ముందు అంత క్లియర్గా కనపడుతుంటే ఏదైనా మాస్క్ వేసుకొచ్చిన వ్యక్తి పగలగొట్టాడు, సరిగ్గా ఆ మాస్క్ వేసిన వ్యక్తి వేరే వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే జనసేన వ్యక్తి అవ్వచ్చు, టీడీపీ వ్యక్తి అవ్వచ్చు, మా ఎమ్మెల్యే మీద ఇది నెపం పొందుతున్నారు, నెపం వేస్తున్నారని చెప్పినా కూడా దానికి ఒక నమ్మడానికి కూడా ఒక సమంజసంగా ఉంటుంది. క్లియర్గా వ్యక్తి రావడం, ఏదో ఓటు వేయడానికి వచ్చినట్టుగా రావడం, అంత క్యాజువల్గా వచ్చి అంత భయభ్రాంతులు చేసి అన్నీ చేస్తే కూడా అది మార్ఫింగ్ అంటారు. ఈవెన్ అసలు కోర్టు చూడండి, కోర్టు కూడా అసలు ఒక ఈసీ ఎంత పవర్ఫుల్ ఒక సంస్థ అది, ఒక పక్క నుంచి ఏమో వాడి మీద యాక్షన్ తీసుకోండి, ఇమీడియట్గా ఈ సెక్షన్ల కింద అరెస్ట్ చేయండి, ఇది చాలా పెద్ద నేరం అని చెబుతుంటే అసలు కోర్టు ఏ విధంగా అతనికి బెయిల్ ఇస్తారు చెప్పండి? కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి ఈ విషయంలో? అక్కడ కంప్లీట్గా అది ఉంది కాబట్టి ఎవిడెన్స్ ఉంది, అక్కడ పక్కా ఎవిడెన్స్ ఉంది, మేము ఇంటర్ఫియర్ అవ్వకూడదు, అందులో అది ఈసీ అది కాబట్టి అని చెప్పకుండా అంటే ఏ విధంగా వ్యవస్థలో దిగజారిపోయినాయంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అమ్మా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఇటువంటి ఒక దుర్మార్గుడు, ఇటువంటి ఒక ఫ్యాక్షనిస్టు, ఇటువంటి ఒక కడుగట్టిన నేరస్తుడు అధికారంలోకి వచ్చినా ఏదైనా కొనగలడు, ఏదైనా చేయగలడు, సో వ్యవస్థలను అన్నిటినీ మేనేజ్ చేయగలగడు అనేదానికి ఇవన్నీ కూడా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా టైం దగ్గర పడింది. సో 4వ తారీఖున వీళ్ళ భవిష్యత్తులు అన్నీ కూడా ఓటు రూపంలో బయటకు వచ్చేస్తాయి కాబట్టి తర్వాత చూద్దాం, ఆ తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలకు కానీ, వేసిన వేషాలకు కానీ, వీళ్ళు చేసిన దౌర్జన్యాలకి, దోపిడీలకి సో ఏ విధంగా రాబోయే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతుంది, వీళ్ళకి బుద్ధి చెప్పబోతుంది, ప్రజలకు న్యాయం చేయబోతుంది. సో దీని మూలంగా ఇలాంటి నాయకులను చూసి రెచ్చిపోయే వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా మనం కూడా ఉండాలని చెప్పి కొంతమంది కొత్తగా వచ్చే నాయకులకు కూడా ఏ విధంగా భయం పుట్టిస్తారు, ఏ విధంగా ఒక చట్టం మీద మర్యాద కలిగిస్తారన్నది మనం వేచి చూద్దాం. సో అంటే ఇటు హైకోర్టుకు వెళ్ళడం వల్లే అంబటి రాంబాబు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సో ఏమన్నా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక అంటే ఇప్పుడు మీరు వేసేటువంటి రీపోలింగ్ వ్యాజ్యాలు అయితే మేము కొట్టేస్తున్నాం, ఇంకేమైనా కావాలంటే వెళ్ళి ఈసీని కలవండి అని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. సో కోర్టుకు సంబంధించి ఇందులో జోక్య ఉండకూడదు అనేటువంటిది కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ చూసారా, కోర్టుకు సంబంధించి ఎటువంటి జోక్యం ఉండకూడదని కోర్టు చెబుతుంది, కోర్టు వ్యాజ్యాన్ని కొట్టేసింది. సో ఏదున్నా సరే మీరు ఈసీతో మాట్లాడుకోండి, ఈసీతో మాట్లాడి దీన్ని క్లారిఫై చేసుకొని చెబుతుంది. అటువంటిప్పుడు ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ ఉండి, ఇంత పక్కా ఎవిడెన్స్ ఉండి, వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఉండి మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా అసలు మరి కోర్టు జోక్యం చేసుకుని కోర్టు ఏ విధంగా బెయిల్ ఇచ్చింది అతనికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి? అంటే ఈ ద్వంద్వ వైఖరి చూడండి. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అసమతుల్ని ఏదో విధంగా కాపాడుకోవడానికి ఇప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి ఎంత విశ్వ ప్రయత్నాలు చేసి ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనడానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఇకమేటైనా కొత్త గవర్నమెంట్ వచ్చి ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పి కాస్త మంచి ఆఫీసర్లను పోస్టింగ్లో తీసుకొచ్చి వ్యవస్థలన్నీ చక్కదిద్దుతారని, వ్యవస్థలన్నీ చక్కబడతాయని, సో మళ్ళీ పూర్వవైభవం వస్తుందని, సో వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ విధంగా ఏకపక్ష నిర్ణయాలతోటి ఇటు ప్రజలకి, ఇటు నాయకులకి, ఇటు ప్రతిపక్ష నాయకులకి, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, ద్రోహం చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే చెరుగళ్ళగా నవిలి మింగేశారో, రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దోచేశారో వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారని, యాక్షన్ తీసుకోవాలని కూడా మనం ఆశిద్దాం. తప్పకుండా. మరి చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి వ్యాజ్యాలు వేస్తే కోర్టు అయితే కొట్టేసింది. బట్ ఈసీ వాదనలు విన్న తర్వాత అక్కడ అవసరం లేదని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. బట్ ఈవీఎంని పగలగొట్టినటువంటి కేసులో ఆయనకేమో పిన్నెల్లికి బెయిల్ ఇచ్చారు. బట్ కోర్టుది
ఎటువంటిది ఇందులో ఇంటర్ఫియరెన్స్ ఉండదని చెప్పిన తర్వాత అక్కడ ఎందుకు ఇచ్చారు ఏంటనేది వాళ్ళకే తెలియాలి. సో అసలు మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ సో మచ్.